హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి. సో ఈరోజైతే లేచేటప్పటికి 7:30 అయిపోయింది. కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని లేచేటప్పటికి లేట్ అయిందండి. ఇంకా ఇప్పుడైతే నేను కాఫీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కాఫీ తాగి పండుబాబుని స్కూల్కి రెడీ చేసి అలానే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. రండి, నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంక ఇక్కడైతే కాఫీ తాగేస్తున్నానండి. జనరల్గా అయితే నేను అసలు కాఫీలు టీలు తాగను, కానీ గొంతంతా ఇచ్చిగా అదొక రకంగా ఉంది. అందుకని అయితే లెగవగానే హాట్గా ఏమన్నా తాగుదామని చెప్పి కాఫీ అయితే తాగుతున్నాను. ఇంక ఈలోపు మా మదర్ అయితే బీన్స్ ఫ్రై చేయడానికి బీన్స్ ఆనియన్స్ అయితే కట్ చేసేసింది. ఇంక ఇక్కడైతే నేను వచ్చి బీన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను. పండుబాబుకి బీన్స్ అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటాడు. అది ఫ్రై మళ్ళీ మూత పెట్టేసి వచ్చి మళ్ళీ ఇక్కడ పండుబాబుని రెడీ చేస్తున్నాను. ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే చాలా లేట్గా లేచానండి. అస్సలు లెగవలేకపోయాను, హెల్త్ అయితే బాగాలేదు. ఇంకా మధ్య మధ్యలో వచ్చి మళ్ళీ దాన్ని తిప్పుతూ మళ్ళీ మధ్యలో వెళ్ళి పండుబాబుకి అయితే టిఫిన్ పెట్టలేదని మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళి పండుబాబుకి అయితే టిఫిన్ పెడుతున్నాను. ఈరోజైతే నేను టిఫిన్ చేసే ఓపిక కూడా లేదండి, అందుకని అయితే టిఫిన్ బయట నుండి తెప్పించుకున్నాము. మా మదర్కి కూడా అస్సలు బాగాలేదండి హెల్త్. అందరికీ ఇంట్లో జలుబులు, దగ్గు, అసలు అయితే బాడీ పెయిన్స్ మామూలుగా లేదండి. మరి క్లైమేట్ వల్లనో ఏమో. ఇంక ఇక్కడైతే పండుబాబుకి స్నాక్స్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజైతే పొమోగ్రనేట్ సీడ్స్, డేట్స్ అయితే పెట్టేస్తున్నాను స్నాక్స్ బాక్స్లోకి. పండు వాళ్ళ స్కూల్లో బిస్కెట్స్ కానీ జంక్ ఫుడ్ కానీ తెస్తే ఊరుకోరండి, ఓన్లీ హెల్తీ ఫుడే తీసుకెళ్ళాలి. అందుకని రోజు ఇట్లా ఫ్రూట్స్, డేట్స్, నట్స్ ఏదో ఒకటి పెడతాను. ఇంక ఇక్కడైతే వాటర్ బాటిల్స్కి వాటర్ ఫిల్ చేసేస్తున్నాను. పండుబాబుకి 2 వాటర్ బాటిల్స్ పెడతానండి, ఒకటి లంచ్ బాక్స్లోకి, ఇంకొకటేమో క్లాస్ రూమ్లో, అలాగే స్నాక్స్కి సపరేట్గా పెడతాను, ఎప్పుడన్నా మిడిల్లో వాటర్ అయితే తాగడానికి. ఇంక ఇక్కడైతే వాటర్ ఫిల్ చేసేస్తున్నాను. పండుబాబు అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళినని గొడవ చేశాడండి. తనకు కూడా జలుబు చేసింది, అసలు బాగాలేదు. ఇంక ఇక్కడైతే మళ్ళీ ఇంకొకసారి కూర అయితే తిప్పుకుంటున్నాను. ఈరోజైతే అంతా హడావిడి అయిపోయిందండి. లంచ్ బాక్స్ ఒకవైపు ప్రిపేర్ చేయాలి, పండుబాబుని రెడీ చేయాలి, టిఫిన్ తినిపించాలి. అంతా కొంచెం లేట్గా లెగిస్తే చాలండి, అస్సలు ఆ రోజు పని అయితే హడావిడి అయిపోయిద్ది. ఇంకా ఇక్కడైతే బారుగా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు ఆ వేస్ట్ అంతా పడింది, అందుకని అయితే మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మొత్తం ఇప్పుడు పండుబాబుకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి, అన్నీ అక్కడే పెట్టుకొని ప్యాక్ చేస్తారనమాట లంచ్ బాక్స్. ఇంకైతే పండుబాబుకి పాలు అయితే కలిపిచ్చేసాను. ఇంక ఇక్కడ పండుబాబు అయితే పాలు తాగేస్తున్నాడు. పాలు తాగడానికైతే ఎంత పేచీ పెడతాడోనండి పండు, అస్సలు ఇష్టం ఉండదు, ఎప్పుడు స్కిప్ చేద్దామా అని చూస్తాడు. ఇంక ఇక్కడైతే నేను పండుబాబుకి లంచ్ బాక్స్లోకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే పండుబాబుకి లంచ్ కలిపే పెడతానండి, ఎందుకంటే తనకి తినడం రాదు, అందుకని కలిపి పెడితే స్పూన్తో తింటాడనమాట. చాలామంది పేరెంట్స్ ఆఫ్టర్నూన్ వచ్చి ఇచ్చేళ్తుంటారు, కానీ నేను మార్నింగే పెట్టేస్తాను, ఎందుకంటే ఎర్లీగా తింటారు పిల్లలు 12కే. తను వెళ్ళేటప్పటికి 9-9:30 అవుతుంది. ఇంకా 2-3 అవర్సే కదా, మళ్ళీ మధ్యలో వెళ్తే మనల్ని చూసి ఇంటికి వస్తామని చెప్పి ఏడుస్తారు. అందుకని అయితే నేను పొద్దునే తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను. ఒక పక్కనైతే పండుబాబు వచ్చి నాకు లంచ్ కొంచెమే పెట్టు, ఎక్కువ పెట్టొద్దు, నేను తినలేకపోతున్నాను అని చెప్తున్నాడండి. ఇంక ఇక్కడైతే స్నాక్స్ బాక్స్ అయితే బ్యాగ్లో పెట్టేస్తున్నాను, అలానే లంచ్ బ్యాగ్ కూడా రెడీ చేసేసాను. ఇంకైతే పండుబాబు స్కూల్కి రెడీ అయిపోయాడు, తనకి బ్యాగ్ తగిలిచ్చేసి ఇంక స్కూల్కి అయితే పంపించేస్తున్నానండి. నాకు పండుబాబు పొద్దున్నే స్కూల్కి బాక్స్ అన్ని ఎప్పుడెప్పుడు ప్రిపేర్ అవుతాయా, ఎప్పుడు తను స్కూల్కి వెళ్ళిపోతాడా అని అయితే వెయిట్ చేస్తాను. ఇంక ఇక్కడైతే షూ వేసేస్తున్నాను. షూ వేసుకోవడానికి కూడా ఎంత ఇచ్చేస్తున్నాడోనండి, కాళ్ళు వంకరగా పెట్టేస్తాడు షూ వేసుకోవడానికి కూడా, తనకి ఇష్టం లేకపోతే. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్, మా బాబు వెళ్ళిపోతున్నారు తన ఆఫీస్కి, మా బాబు ఏమో స్కూల్కి. ఇంక ఇక్కడ నేనైతే బాయ్ చెప్పేస్తున్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కూర్చొని ప్రశాంతంగా టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈరోజు చెప్పాను కదండి, టిఫిన్ చేసే ఓపిక కూడా లేదు నా దగ్గర అసలు, అందుకని చెప్పి టిఫిన్ బయట నుంచే తెప్పించుకున్నాము. పండుకి నాకు దోశలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మేము ఎప్పుడు బయట నుంచి ఏది తెప్పించుకోవాలంటే ఫస్ట్ మాకు గుర్తొచ్చేది దోశ, అందుకని మేము ఇద్దరం మాత్రం ఎప్పుడు దోశ తెప్పించుకుంటాము. ఈసారి అయితే నేను ఎగ్ దోశ తెప్పించుకున్నాను, పండు బాబు ఏమో ప్లెయిన్ దోశ తెప్పించుకున్నాడు.
సో తనైతే తినేసి వెళ్ళిపోయాడు. ఇంకెక్కడ నేనైతే తింటున్నాను. నేను వాళ్ళు పండుబాబు ఉన్నప్పుడు పొద్దున హడావిడి టైంలో అసలు టిఫిన్ చేయనండి. టిఫిన్ చేసినా కానీ నాకు ఆ చేసిన ఫీలింగ్ రాదు. అందుకని నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా టీవీ పెట్టుకొని కూర్చొని ప్రశాంతంగా తింటానండి. ఆ 5 to 10 minutes బ్రేక్ఫాస్ట్ చేసేంతసేపు రిలాక్స్ అవుతాను. ఇంకా టిఫిన్ చేసేసి అంట్లుంటే గిన్నెలు మొత్తం తోమేసేసానండి. అన్నీ తోమేసి ఇట్లా మొత్తం వంటగదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంక కాసేపు పడుకుందాం అనుకున్నాను కానీ పడుకుంటే అలానే ఇంకా నీరసంగా ఇంకా డల్గా అయిపోతున్నానని చెప్పి ఇంక ఈ టీవీ యూనిట్ కొంచెం డస్ట్గా ఉంది, ఒకసారి క్లీన్ చేద్దామని ఇంక ఈ టీవీ యూనిట్ అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. అది పండుబాబు చైర్, ఆ చైర్ అయితే అసలు వదిలిపెట్టాడు. ఇంకా అది కూడా క్లీన్ చేశాను మొత్తం. ఇంకా అది క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంక చైర్స్ ఉన్నాయండి. ఈ చైర్స్ కూడా కొంచెం డస్ట్గా అనిపిస్తున్నాయి. అందుకని ఈ చైర్స్ కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. హెల్త్ బాగాలేనప్పుడైతే రెస్ట్ తీసుకోవాలనిపించిద్ది, కానీ రెస్ట్ తీసుకుంటే అలానే పడుకుంటేనేమో ఇంకా లేవబుద్ధి కాదు, ఇంకా నీరసంగా డల్గా అనిపించిద్ది కదా. అందుకని ఏదో పని కల్పించుకుంటూ అలా ఇవాళ అయితే క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నాను. ఇంక ఇవైతే మొత్తం క్లీన్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇవి క్లీన్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే మళ్ళీ ఇల్లంతా ఊడ్చేసుకున్నానండి. అసలు హెల్త్ బాగోపోతే పిచ్చిలో పడిపోయినట్లు ఉంటుందండి. అసలు ఏ పని చేయబుద్ధి కాదు. కానీ ఏం చేస్తామండి, లేడీస్ అంటే ఇంక అన్నీ చూసుకోవాలి కదా. ఇంట్లో పనులు మొత్తం బాగున్నా బాగోపోయినా హెల్త్తో సంబంధం లేదు కదా. ఇంకా ఆ రోజువారి పనులు అయితే కంపల్సరీగా అయితే చేసుకోవాలి. ఇంకైతే మొత్తం నేను కిందంతా ఊడ్చేస్తున్నాను. అదంతా ఊడ్చేసి ఒకసారి ఫ్రెష్ అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ నాకు లాగిన్ టైం అయితే అయిపోతుంది. నేను మళ్ళీ ఆఫీస్కి లాగిన్ అవ్వాలి. ఆఫీస్ వర్క్ ఉంది ఈరోజు. సో నాకు వీక్ ఆఫ్స్ ఓన్లీ సాటర్డే సండే, మిగతా డేస్ అన్నీ వర్కింగ్ డేస్. ఇంకెక్కడైతే మొత్తం ఇల్లు ఊడ్చుకొని కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంక ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వాలి టీవీ చూస్తూ అని అనుకొని టీవీ అయితే చూడాలనుకున్నాను. నాకు ఆఫీస్ లాగిన్కి ఇంకో 30 minutes టైం ఉందండి. ఇంక అందుకని నేను టీవీ చూద్దామని కొంచెం అయితే రిలాక్స్ అవుతున్నాను. నేను ఈ 30 minutesలో ఎన్నో మార్చేసాను. యూట్యూబ్లో కొన్ని వీడియోస్, ఏదైనా మూవీ పెట్టుకొని చూద్దామని అది అన్నీ తీసేసి ఏది చేయకుండా టైం అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఇంకా ఆఫీస్ టైం అయితే అయిపోయింది. నేను లాగిన్ అయిపోయి ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేయాలి. నా మార్నింగ్ రొటీన్ రోజు ఇలానే ఉంటుందండి. మ్యాక్సిమమ్ ఒక వీక్ ఆఫ్స్లో మాత్రం కొంచెం చేంజ్ అవుతుంది, మిగతా రోజులన్నీ ఇలానే ఉంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.